శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమకు నిలువుటద్దం తల్లి ప్రేమ. కానీ కొన్నిసార్లు మనుషులు మనసుల్లో ఉండే దురాశ, వారసత్వం అనే అపోహలు ఆ ప్రేమను కూడా మరుగున పడేస్తాయి. ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా భగవంతుడిచ్చిన వరమే అని మర్చిపోయి మగ సంతానం కోసం పాకులాడే ఒక స్త్రీ కపట బుద్ధిని, నిజమైన తల్లి ప్రేమను మర్యాద రామన ఎలా వెలికి తీశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో సీత, లక్ష్మి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇరుగు పొరుగున ఉండే వీరిద్దరికి ఇదివరకే ఒక్కో ఆడపిల్ల ఉంది. సీత చాలా సంతోషంగా తన కూతుర్ని పెంచుకుంటుంది. కానీ లక్ష్మికి మాత్రం తన వంశం నిలబడాలంటే మగ సంతానం కావాలనే కోరిక బలంగా ఉండేది. ఆ కోరిక కాస్త దురాశగా మారింది. కొన్నాళ్లకు సీతకు 12 మగబిడ్డ జన్మించాడు. ఆ విషయాన్ని సీత ఎంతో సంబరంగా లక్ష్మికి చెప్పింది. కానీ లక్ష్మి మనసులో మాత్రం అసూయ మొదలైంది. నాకు లేని మగ సంతానం సీతకు ఎందుకు ఉండాలి? ఈ మగబిడ్డ నా దగ్గర ఉంటే నా వంశం అభివృద్ధి చెందుతుంది, ముసలితనంలో నన్ను చూసుకుంటాడు అని కుట్ర పన్నింది. ఒకరోజు రాత్రి సీత గాఢ నిద్రలో ఉండగా లక్ష్మి ఆమె ఇంట్లోకి చొరపడి నిద్రపోతున్న మగబిడ్డను ఎత్తుకెళ్ళిపోతుంది. తెల్లవారగానే సీత తన బిడ్డ కనిపించకపోయేసరికి గుండెలు పగిలేలా ఏడ్చింది. లక్ష్మి ఇంటికి వెళ్ళి చూడగా అక్కడ తన కొడుకు లక్ష్మి ఒడిలో ఉన్నాడు. సీత తన బిడ్డను ఇవ్వమని అడిగితే లక్ష్మి గట్టిగా వాదించింది. ఇది నా బిడ్డ, నాకు మగ సంతానం కలిగింది, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని వాదించింది. గొడవ పెద్దదై మర్యాద రామన్న రాజు దగ్గరకు చేరింది. రాజు ఇద్దరి వాదనలు విన్నాడు. లక్ష్మి మాటల్లో పుత్ర వ్యామోహం, సీత మాటల్లో తల్లి ఆవేదన ఆయనకు కనిపించింది. కానీ ధర్మం గెలవాలంటే సాక్ష్యం కావాలి కదా. అందుకే రాజు ఒక ఉపాయం ఆలోచించాడు. భటులను పిలిచి, ఈ మగబిడ్డ కోసం ఇద్దరు గొడవ పడుతున్నారు కాబట్టి ఎవరికీ అన్యాయం జరగకూడదు. ఈ బిడ్డను ఖడ్గంతో 2 ముక్కలుగా నరకండి, చెరి సగం ఇద్దరికీ పంచండి అని ఆదేశించాడు. ఆ మాట వినగానే దురాశతో ఉన్న లక్ష్మి తనకి ఎలాగో మగబిడ్డ లేడు, ఇప్పుడు ఈమెకి కూడా దక్కకూడదు అనే కఠిన మనస్సుతో, సరే ప్రభు, మీ తీర్పు నాకు సమ్మతమే, బిడ్డను 2 ముక్కలు చెయ్యండి అని అంటుంది. కానీ నిజమైన తల్లి సీత ఆ మాట వినగానే హడలిపోయింది. వద్దు ప్రభు, నా బిడ్డను చంపకండి, వాడు బతికుంటే చాలు, ఆ బిడ్డను లక్ష్మీకే ఇచ్చేయండి, నా కొడుకు ఎక్కడో ఒక చోట క్షేమంగా పెరుగుతాడని సంతోషిస్తాను అని కన్నీరు మున్నీరుగా వేడుకుంది. సీత మాటల్లోని త్యాగాన్ని, లక్ష్మీ మాటల్లోని స్వార్థాన్ని రాజు గమనించాడు. వెంటనే ఆయన తీర్పు చెప్పాడు. కేవలం మగ సంతానం కావాలనే పిచ్చి కోరికతో పసిబిడ్డ ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్న లక్ష్మిది ప్రేమ కాదు, అది కేవలం వారసత్వ పిచ్చి. బిడ్డను అవతలి వారికి ఇచ్చేసైనా సరే బిడ్డ బతికుంటే చాలు అనుకున్న సీతదే నిజమైన మాతృత్వం. రాజు వెంటనే బిడ్డను సీతకు అప్పగించాడు. మగ ఆడ అనే భేదం చూపిస్తూ పక్కవారి బిడ్డను దొంగిలించినందుకు లక్ష్మిని కఠినంగా శిక్షించాడు. ఈ కథలోని నీతి: సంతానం అంటే కేవలం వంశాన్ని నిలబెట్టే వారసులే కాదు, ప్రేమను పంచే ప్రతిరూపాలు. ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా సమానమే. స్వార్థం, దురాశ మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని కోరుకుంటుంది, స్వార్థాన్ని కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.